మన యొక్క మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది. గ్రాటిట్యూడ్ని అలవర్చుకుంటే ఒకటి మన యొక్క స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు, డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు, అలాగే ఒక మంచి కమ్యూనిటీని మనం బిల్డప్ చేయొచ్చు. మనం సైంటిఫికల్గా ఆలోచన చేసినప్పుడు కూడా న్యూరో సైన్స్ ఏం చెప్తుందంటే, విజ్డమ్ టాక్ ఛానల్ నుండి మీ అందరికీ మా యొక్క స్వాగతం. మీతో ఇలాగ నేను ముఖాముఖిగా రావటానికి చాలా సంతోషపడుతున్నాను. మనందరి యొక్క జీవితాలలో ఒక మంచి ఆరోగ్యకరమైన, అది ఫిజికల్ అండ్ ఎమోషనల్ గా రెండు విధాలుగా ఆరోగ్యకరమైనటువంటి ఒక మంచి పద్ధతి ఒకటి ఉంది. దాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. అది మీకు తెలియంది కాదు, కానీ అది మనకు తెలిసిందైనా ఒక్కొక్కసారి మనము దానిని ఓవర్లుక్ చేస్తుంటాం. అదే కృతజ్ఞత గురించి, గ్రాటిట్యూడ్, ద పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. మీరు ఎన్నో వీడియోలు చూస్తూ ఉంటారు, ఎక్కడెక్కడో సమాచారం మీ మెదళ్ళలోనికి పాటికే చేరుండినా, మరి నేను దేవుని వాక్యాన్ని బేస్ చేసుకుని కూడా కొన్ని విషయాలు మీ ముందుకు తేవాలని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు గమనిస్తే ఒక మనిషి ఎప్పుడైతే ఎమోషనల్ గా ఫుల్ఫిల్లింగ్ గా స్ట్రెస్ నుంచి, టెన్షన్స్ నుంచి అతడు ఫ్రీగా ఉంటాడో అప్పుడు అతని యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది. అంటే మన యొక్క మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది. కనుక మనం మంచి హెల్దీ లైఫ్ స్టైల్లోకి రావాలంటే ముందు ఇన్నర్ బీయింగ్, మన యొక్క అంతరంగంలో, మన యొక్క లోపల మనిషి ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండడానికి మనం చూసుకోవాలి. ఈరోజు గ్రాటిట్యూడ్ అన్నాను కదా, కృతజ్ఞత గురించి. కృతజ్ఞతకి థ్యాంక్ఫుల్నెస్ కి తేడా ఉంది. ఈ రెండిటికి తెలుగులో చూస్తే కృతజ్ఞత అనేటువంటి ఒక్క పదమే ఉంటుంది, కానీ వాస్తవానికి థ్యాంక్ఫుల్నెస్ అంటే ఒక ఎమోషన్ తో కూడినటువంటి ఒక భావోద్వేదంతో మనం థ్యాంక్స్ అంటాం. కానీ గ్రాటిట్యూడ్ ఎమోషనే కాదు, అది కొన్ని చర్యలను కలిగి ఉంటుంది. ఒక రిలేషన్షిప్ ని బిల్డప్ చేయటం కూడా ఆ యొక్క గ్రాటిట్యూడ్ లో ఉంటుంది. అలాంటివి మనం చూడగలం. మనం ఏదైనా ఉపకారం పొందినప్పుడు ఉపకారం చేసిన వాళ్ళకి మనం థ్యాంక్స్ అని చెప్పి అంటాము. ఆ థ్యాంక్ఫుల్నెస్ ని మనసులో పెట్టుకుంటాం. కానీ గ్రాటిట్యూడ్ అంటే దానికంటే ఒక మెట్టు పైన ఉంటుంది. ఎలాగనంటే అలాంటి వారితో ఒక మంచి అనుబంధాన్ని, ఒక లాంగ్ రిలేషన్షిప్ ని బిల్డప్ చేస్తుంది ఫ్యామిలీస్ మధ్య, పర్సన్స్ మధ్య. కనుక మనం గ్రాటిట్యూడ్ ని అలవర్చుకుంటే ఒకటి మన యొక్క స్ట్రెస్ ని తగ్గించుకోవచ్చు, డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు, అలాగే ఒక మంచి కమ్యూనిటీని మనం బిల్డప్ చేయొచ్చు. మనం సైంటిఫికల్ గా ఆలోచన చేసినప్పుడు కూడా న్యూరో సైన్స్ ఏం చెప్తుందంటే, గ్రాటిట్యూడ్ యొక్క భావాలు, గ్రాటిట్యూడ్ తో ఒక మనిషి నింపబడితే అతనిలో హ్యాపీ హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయంట. హ్యాపీ హార్మోన్స్ ఉన్నాయి కదా, కనీసం 5-6 ఉన్నాయి. ఒక 4 వెరీ ఇంపార్టెంట్: డోపమిన్, సెరటోనిన్, ఎండార్ఫిన్స్ అండ్ ఆక్సిటోసిన్. ఈ 4 హార్మోన్స్ హ్యాపీ హార్మోన్స్ అని చెప్పడంలో ముందు వరుసలో ఉంటాయి. డోపమిన్ ఏం చేస్తుందంటే ఒక మనిషిని ఎప్పుడు కూడా ఉల్లాసంతో ఉంచుతూ ఉంటుంది. అలాగే ఆక్సిటోసిన్, సెరటోనిన్, ఎండార్ఫిన్స్ ఇవన్నీ కూడా హ్యాపీనెస్ క్రియేట్ చేసేవి. కాబట్టి మనం గ్రాటిట్యూడ్ కలిగి ఉంటే గ్రాటిట్యూడ్ పొందినోళ్ళు, అలాగే మనము ఇద్దరము కూడా మన యొక్క మెదడులోని న్యూరో సైన్స్ చక్కగా పనిచేసి మనకి ఎమోషన్స్ ఒక బ్యాలెన్స్ లోనికి వచ్చి మనం వెంటనే హ్యాపీ మూడ్ లోకి వెళ్ళేటువంటి అవకాశం ఈ గ్రాటిట్యూడ్ లో అంత పవర్ ఉంది. సైంటిఫికల్ గా కూడా ఇది నేను చెప్తుంది కాదు, మీరు గూగుల్లో కూడా చూడొచ్చు. మీరు న్యూరో సైంటిఫిక్ పర్స్పెక్టివ్స్ అనేటువంటి మాటను ఒకసారి వెతకండి. గ్రాటిట్యూడ్ రిలేటెడ్ గా హ్యాపీ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయని చెప్పబడుతుంది. అయితే ఈ రోజు నేను మీతో ద పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ గురించి కదా చెప్పాలనుకుంటున్నాను. దానిలో ఒక 5 పాయింట్స్ జస్ట్ నేను మీకు గుర్తు చేస్తాను. జస్ట్ నాతో ఫాలో అవ్వండి, మీకు బోరు కొట్టించను. నెంబర్ 1 మనం చూస్తే, ఈ గ్రాటిట్యూడ్ మనలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తుంది, మనలో ఒక మంచి పరివర్తన తీసుకొస్తుంది. బైబిల్ దీని విషయంలో చెప్పేటువంటి ఒక మంచి మాట ఏంటనంటే, 1 తెస్సలోనికలకు 5వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తమని బైబిల్ ఒక మంచి అవగాహనను మనకు అందిస్తుంటుంది. ఈ యొక్క గ్రాటిట్యూడ్ బట్టి చాలా ఉంటుంది. స్పిరిచువల్ అండ్ ఎమోషనల్ ఇంపాక్ట్ ఉంటుంది గ్రాటిట్యూడ్ వలన. కాబట్టి దాని ట్రాన్స్ఫర్మేషన్ మనం చూస్తే మనకు జీవితంలో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఒక వ్యక్తి కృతజ్ఞతా భావం కలిగి ఉండటంలో, గ్రాటిట్యూడ్ కలిగి ఉండటంలో అతడు చాలా మంచిగా డెవలప్ అవుతాడు.
మెంటల్ గా. కాబట్టి స్పిరిచువల్ గా అండ్ ఎమోషనల్ గా ఇంపాక్ట్ చూపిస్తుంటుంది. మీరు మళ్ళా చూస్తే బైబిల్లో ఫిలిప్పి 4వ అధ్యాయంలో 6-7 వచనాల్లో చూస్తే అసలు దేని గురించి మీరు చింతపడద్దు గాని ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అనేటువంటి మాట కూడా ఒక ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్ క్రియేట్ చేస్తుంది గ్రాటిట్యూడ్. అందుకనే కీర్తనకారుడైన దావీదు ఒక మంచి మాట చెప్తాడు. ఇది డైలీ ప్రాక్టీస్ చేయవలసినటువంటి అవసరమును అతడు గుర్తు చేస్తుంటాడు. ఉదాహరణకి కీర్తనలో 107వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉంటుంది అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. కాబట్టి కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ మన జీవితాలను ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. అలాగే 2వ పాయింట్ మనం చూస్తే గ్రాటిట్యూడ్ ఇన్ అడ్వర్సిటీ. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా ఈ గ్రాటిట్యూడ్ మనకి ఒక మంచి ధైర్యమునిస్తుంది. కృతజ్ఞత భావం మనకి బలాన్ని కూడా ఇస్తుంది. ఉదాహరణకి బైబిల్లోనే ఒక ఉదాహరణ చూస్తాం. యోసేపు ఉన్నాడు. ఆదికాండం 37వ అధ్యాయం నుండి మనం చూస్తే యోసేపు తన యొక్క అన్నయ్యల ద్వారా, తోబుట్టువుల ద్వారానే చాలా ఇబ్బందులు పడ్డాడు. డిప్రెషన్ కి గురయ్యాడు, లోన్లీనెస్ ఫీల్ అయ్యాడు, అమ్మివేయబడ్డాడు అన్యులకు, వేరే దేశం వారు, ఫారెన్ ల్యాండ్ లో ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు, చెరసాలలోనికి వెళ్ళాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా యోసేపు ఒక్కడైపోయాడు, ఏకాకి అయ్యాడు. నా అన్నవాళ్ళు లేరు, తండ్రి దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు, అన్నయ్యలు ఈయనని చంపినంత పని చేశారు, చాలా బాధలు పెట్టారు. కానీ దేవుడు వదలలేదు కదా. చూడండి, యోసేపు ఏ ఘోరమైనటువంటి దుస్థితిలోనికి వెళ్ళాడో, తన యొక్క అడ్వర్సరీస్ అనగా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా అతడు దేవుని యందు విశ్వాసంతో చాలా బలంగా పైకి వచ్చాడు. ఆ పైకి వచ్చిన తర్వాత మరల వాళ్ళ అన్నయ్యలు కలుసుకున్నప్పుడు అతడు మనసులో ఏమీ పెట్టుకోలేదు, క్రియలు. అందుకనే థ్యాంక్ఫుల్నెస్ కి గ్రాటిట్యూడ్ కి తేడాను నేను ముందే చెప్పాను మీకు. ఈ గ్రాటిట్యూడ్ తో ఉన్నటువంటి జోసెఫ్ ఏం చేశాడో ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనంలో మనం చూడొచ్చు. అక్కడ ఏమంటున్నాడనంటే, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిరి గాని నేటి దినమున జరుగుచున్నట్టు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించునని మాట్లాడుతున్నాడు. చూసారా, ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఆ గ్రాటిట్యూడ్ అతనిని ఒక మెట్టు పైకి ఎక్కించింది. కాబట్టి మన యొక్క పెర్స్పెక్టివ్ ని మనం చక్కగా మార్చుకోవాలి, మన యొక్క దృక్పథాన్ని మార్చుకోవాలి. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాల్లో ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎలా ఉండాలో చెప్తాడు. ఉదాహరణకు అక్కడ ఉన్న మాట నేను చదువుతాను. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును అని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి అన్నాడు. కాబట్టి కృతజ్ఞత మనలో ఒక ఆనందాన్ని కలిగిస్తుంది. కృతజ్ఞత మనకు ఓటమి ఎదురైనా, సవాళ్ళు ఎదురైనా, పరీక్షలు ఎదురైనా అది ధైర్యమినిస్తుంది. కనుక మన యొక్క పెర్స్పెక్టివ్ ని మార్చుకోవాలి, షిఫ్ట్ చేయాలి, మన యొక్క దృక్పథాన్ని మంచిగా మార్చుకోవాలి. దీనిని బట్టి మనము ప్రాక్టికల్ గా కూడా కొన్ని విషయాలను మనము చూడగలం. ఏంటంటే, క్లిష్ట సమయాలలో ప్రార్థన మరియు వాక్య ధ్యానం వంటి సాధనాలు మన యొక్క కృతజ్ఞత జీవితాన్ని ఒక మెట్టు పైకెక్కిస్తాయి. 3వ పాయింట్ చూద్దాం. కృతజ్ఞత మన జీవితాల్లో ఒక రిపిల్ ఎఫెక్ట్ లాగా ప్రకంపనాలను బట్టి, ప్రకంపనం అనగా రిపిల్ ఎఫెక్ట్, ఒక నిమ్మళమగున్న నీటిలో ఏదైనా రాయి వేస్తే దాని తరంగాలు అలాగలా విస్తరించినట్లుగా మన జీవితాలలో కృతజ్ఞత అలాంటి ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది. అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటను ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎఫెసీ 4వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తే, ఒకని ఎడల ఒకరు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇక్కడ క్రీస్తు సెంట్రల్ పాయింట్ అయితే ఆయన అందరినీ క్షమించాడు, అందరి ఎడల మంచి మనసుతో ఉన్నాడు. ఆ ఎఫెక్ట్ అందరికీ పాకింది. నేను గ్రాటిట్యూడ్ కలిగి ఉంటే అది నాతో పోదు, అది రిపిల్ ఎఫెక్ట్స్ కలిగిస్తుంది మన జీవితాల్లో. ఇతరులు దాని ద్వారా మంచి బెనిఫిట్ పొందుతారు. అలాగే ఈ ఎఫెక్ట్ ఇతరుల మీద ప్రభావము పడుతుంది. అదే రిపిల్ ఎఫెక్ట్ ఏం చేస్తుందంటే కమ్యూనిటీస్ ని బిల్డప్ చేస్తుంది. ఒక మంచి సమాజ నిర్మాణం, ఒక మంచి కమ్యూనిటీ, కృతజ్ఞతాభావంతో కూడిన కమ్యూనిటీ అంటే ఒక 10 మంది ఒక గుంపు అయ్యి వారు ఒకరితో ఒకరు అంత మంచి మనసులతో ఉంటే ఎంత బాగుంటుంది ఆ కమ్యూనిటీ. కాబట్టి మనం ఈ యొక్క గ్రాటిట్యూడ్ ని పెంపొందించుకోవటం ఒక మంచి సమాజము ఏర్పడడానికి కూడా తోడ్పడుతుంది. 4వది, మన యొక్క రోజువారీ జీవితాలలో ఈ గ్రాటిట్యూడ్ ని డెవలప్ చేసుకోవాలి.
ఇది మన రొటీన్ అవ్వాలి. రొటీన్ అన్నాను కదా, దావీదు ఎంత మంచి పని చేశాడో తెలుసా? ఒకసారి కీర్తనలు 92వ కీర్తన మొదటి 3 వచనాల్లో మనం చూస్తే అక్కడ ఏముందో తెలుసా? యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలములతో గంభీర ధ్వని గల సితారాతోను ప్రచురించుట మంచిది అంటున్నాడు. ఎంత మంచి మాట అండి. చూసారా, ఒక దావీదు ఆ హ్యాబిట్ కల్టివేట్ చేసుకున్నాడు. ఈ రోజు మనము కూడా గ్రాటిట్యూడ్ ని రొటీన్ గా మనం కల్టివేట్ చేసుకుంటే మన జీవితాలు ఎంత బాగుంటాయి అంటే అది మన యొక్క మైండ్ఫుల్నెస్ మీద రిఫ్లెక్షన్ చూపుతుంది. అది మన యొక్క స్వభావం మీద ప్రభావం చూపుతుంది. కొలస్సీలో కూడా మనం చూస్తే 3వ అధ్యాయం 17లో చక్కని మాట ఉంది. మరియు మాట చేతనే గాని క్రియ చేతనే కాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు, సమస్తమును ఆయన పేరట చెయ్యుడి అన్నాడు. కాబట్టి ఇది కల్టివేట్ చేసుకుంటే మన మాటలోను, మన క్రియల్లోను, మన అనుదిన అడుగులలో ఈ గ్రాటిట్యూడ్ కలిగి ఉండటం ఒక మంచి ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. అది మన రొటీన్ అయిపోవాలి. ఇది లాంగ్ టర్మ్ గా మనకు చాలా ఉపయోగంగా ఉంటుంది. 5th పాయింట్ లో మనం చూస్తే ఒక కమ్యూనిటీ మీదనే ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది. ఒక సమాజం మీద అది ఎంత మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే 1 కొరింథీ 12వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఒక శరీరం అనేటువంటి సంఘము వివిధమైన అవయవాలు కలిగి ఒకదానితో ఒకటి అనుసంధానమై ఒకదానితో ఒకటి పేచీ లేకుండా ఒకదానితో ఒకటి సింక్ అవుతూ ఉంటే నీవు నాకంటే మంచిదానివి, ఒక ఆర్గాన్ ఇంకొక దానితో నాకంటే నువ్వు బెటర్ అని చెబుతూ ఉండే ఆ గ్రాటిట్యూడ్ అలవర్చుకుంటే ఒక శరీరము ఎలాగైతే వృద్ధి చెందుతుందో అలాగే ప్రభు యొక్క శరీరం అనే సంఘము ఏర్పాటు అవడానికి ఈ యొక్క కమ్యూనిటీ బిల్డప్ ను కూడా కృతజ్ఞత చూపిస్తుంటుంది. గ్రాటిట్యూడ్ కి అంత శక్తి ఉంది. అలాగే ఈ యొక్క కృతజ్ఞత మనలో దయాగుణాన్ని కూడా పెంపొందింపజేస్తుంది. ఉదాహరణకు మనం చూస్తే ప్రభువారే మాట్లాడుతూ మత్తయి సువార్త 25వ అధ్యాయం 35 నుండి 40 వరకు చూస్తే ప్రభువారు ఎంత మంచి మాటలు బోధించారనంటే, ఇదిగో నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు ఆకలి తీర్చలేదు. నేను దప్పిగా ఉన్నాను, మీరు నాకు దాహం ఇవ్వలేదు. నేను దిగంబరుగా ఉన్నాను, మీరు నాకు వస్త్రములు ఇవ్వలేదు అని చెప్తారు. అప్పుడు వారు అంటారంట, అయ్యా నువ్వు ఎప్పుడు అలా ఉంటాం మేము చూసాము అని అంటే, మీలో అల్పులైన వానికి మీరు అలా చేయలేదు గనుక నాకును చేయలేదు. అలాగే చేసిన వారితో కూడా నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు, లేదా దాహం తీర్చారు, వస్త్రములు ఇచ్చారంటే వారు అన్నారు, నీకు స్వయంగా మేము చేయలేదు కదా, మరి ఎలా? ప్రభువారు అంటారు, అల్పులైన మీలో ఒకరికి మీరు అలా చేశారు, అది నాకు చేసి. కాబట్టి ఒక మంచి కమ్యూనిటీ ఈ గ్రాటిట్యూడ్ చుట్టూరు ఉంటుంది. ప్రభువారు నేర్పింది అదే. మనము గ్రాటిట్యూడ్ కలిగి ఉంటే అది దయ రూపములో మంచి పనులలో అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ యొక్క గ్రాటిట్యూడ్, నేను ఈ లైఫ్ ఇలా ఉన్నానంటే ఇది నా ఒక్కడిదే కాదు, నేను ఇలా రావడానికి ఎంతో మందో నాకు హెల్ప్ అయి ఉంటారు, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా దేవుడు హెల్ప్ అయి ఉన్నాడు అని అందరితో అలాగా మెలుగుతూ ఉంటే అది ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అప్పుడు ప్రభు వారికి చేసినంత గొప్ప గ్రాటిట్యూడ్ కలిగి ఉంది. కాబట్టి గ్రాటిట్యూడ్ ద్వారా కూడా మనము మన యొక్క సమాజాన్ని మంచి బాటలోనికి తీసుకువెళ్ళొచ్చు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలలో ప్రభు వారు ఒక మంచి మాట చెప్పారు. దాన్ని గ్రేట్ కమిషన్ అంటారు. కాబట్టి ఆ గ్రేట్ కమిషన్ లో కూడా అవకాశం ఉండేటువంటి గొప్ప శక్తి గ్రాటిట్యూడ్ ఉంది. ఆ గ్రాటిట్యూడ్ తో మనము కమ్యూనిటీస్ ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే అది ఎంతో బాగుంది. కనుక గ్రాటిట్యూడ్, కృతజ్ఞత కలిగి ఉండండి. అది మన యొక్క జీవితాలకి మంచి ఆరోగ్యం ఇస్తుంది, మంచి ఎమోషనల్ బాండేజ్ ఇస్తుంది, మంచి కమ్యూనిటీస్ ని మనం బిల్డప్ చేసేటువంటి పవర్ దానికి ఉంది. అది అల్టిమేట్ గా తిరిగి మన జీవితాలకి ఉపయోగం అవుతుంది. కనుక గుర్తుంచుకోండి, గ్రాటిట్యూడ్ యొక్క శక్తిని మరవకండి. ముగించే ముందు ఒక మాట, మీరందరూ ఈ యొక్క కంటెంట్ ని ఇష్టపడితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ బటన్ ని ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఎలాంటి గ్రాటిట్యూడ్ కలిగి ఉన్నారో మీ యొక్క లైవ్ ఎగ్జాంపుల్స్ ని కామెంట్ రూపంలో మీరు తెలియచేయొచ్చు. మీ యొక్క స్పందనను మాకు తెలియచేయొచ్చు. మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బి విత్ యూ ఆల్వేస్.